నమస్కారం సార్. నమస్తే సార్ ప్రకాష్ గారు. అయితే మీరు అమెరికా వెళ్ళిన తర్వాత చాలా పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా భారత, అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించి. మీరు అమెరికాలో ఒక పౌరుడిగా అక్కడ చూసిన పరిణామాలు ఎలా ఉన్నాయి? మీ పర్సెప్షన్‌లో ట్రంప్ విధానాలు మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మన విదేశాంగ విధానాలకి సంబంధించి, మన సంబంధాలకు సంబంధించి. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత ఆందోళన ఏదో మనకి వీసాలు గందరగోళం అయిపోతాయి, మనని చాలా ఇబ్బందులు పెడతారని చెప్పిన భావం ఇక్కడ ఉన్నది. అక్కడ ఏదైనా పెద్ద కనిపించలేదు, ఆచరణలో కనిపించలేదు. ఏమవుతుందంటే ఒక పద్ధతి ప్రకారం డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళకి కానీ ఇబ్బందులు లేవు. కానీ కొద్దిమంది మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇతర దేశాల నుంచి కొంతమంది ఎక్కువ ఉంటారు, లాగా మన దేశం నుంచి చాలా తక్కువ. కొద్దిమంది డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా ఉండటం కానీ, లేకపోతే ఆ నిబంధనలు పాటించకపోవటం కానీ జరిగితే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని అరుదైన సందర్భాల్లో. కొంత ఆందోళన అయితే ఉంటుంది సహజంగానే. అందుకనే అక్కడ చట్టబద్ధంగా వీసా ఉన్న వాళ్ళు కూడా దేశం బయటికి ఉన్న పర్యటన ఉంటే దాన్ని వాయిదా వేసుకుంటున్నారు, ఎందుకన్నా మంచిది కూడా ఉంది. కానీ పెద్దగా అక్కడ ఈ భయభ్రాంతులకు అవకాశం అక్కడ పెద్ద కనిపించలేదు. ఇక రెండోది ఈ సుంకాల ప్రభావం, దిగుమతి సుంకాలు, ఈ టారిఫ్ ప్రభావం. ఆర్థికవేత్త అంతా చెప్తున్నారు ఖచ్చితంగా మరి మీరు పన్ను వేసినట్టు కదా. అమెరికా ఇప్పుడు దిగుమతుల మీద పన్నులు వేసింది అంటే ఖర్చు పెరుగుతుంది కదా, అవారా మరి ధరలు పెడతాయి కదా. కానీ వెంటనే అది ప్రభావం కనిపించలేదు, ఎందుకంటే ఆయన ఈ సుంకాలు పెంచుతాడని చెప్పి ముందుగానే చెప్పారు కాబట్టి ఎగుమతుల్ని ముందుగానే చేసుకున్నారు. అలాగే వాడు దిగుమతులు ముందుగానే చేస్తున్నారు. ఇప్పుడు చైనా కూడా ఉదాహరణ మీరు గమనించినట్టయితే ఈ 4 నెలల్లో గతంలో కంటే ఎగుమతులు పెరిగినాయి అమెరికాకి. ఎందుకని సుంకాలు పెరిగే లోపలే, ఈ టారిఫ్లు ఇంపోజ్ అయ్యే లోపలే తక్కువ టారిఫ్తో వాళ్ళు దిగుమతి చేసేసుకున్నారు. అవన్నీ ఆ స్టాక్ అంతా పోయేదాకా పెద్దగా ప్రభావం కనిపించదు. దీర్ఘకాలంలో ఖచ్చితంగా కనిపిస్తుంది 2 రకాలుగా. ఒకటి దిగుమతి వల్ల మరి ఆ దిగుమతి మీద సుంకాలు వేయటం చేత, ట్యాక్సులు వేయటం చేత పెరిగే ధర ఒకటి. 2 అమెరికాలో పరిశ్రమలకు కూడా ఇంటర్మీడియట్ గుడ్స్ అవసరం, వాటి మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేశారు. అక్కడ పరిశ్రమలు మూతపడతాయి, ఎందుకంటే అవి కాంపిటేటివ్ కావు. కాబట్టి నేను ఏమనుకున్నాను దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ ఇవన్నీ టైం పడుతుంది, దాని ప్రభావం కాలక్రమేణా తెలుస్తుంది. అది రెండోది. ఇక మూడోది ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద, మెక్సికో నుంచి చొరబడే వాళ్ళ అక్రమ వలసదారుల మీద గట్టిగా విరుచుకుపడుతున్నాడు. అది అమెరికాలో బహుశా ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా లేకుండా ప్రజలందరిలో కూడా దానికి ఆమోదం అన్నది. ఇది మంచిదే అని చెప్పిన భావం పైకి చెప్పకపోయినా కూడా మనం ఇల్లీగల్గా, చట్టవిరుద్ధంగా, అక్రమంగా దేశంలో చొరబడ్డాన్ని మనం క్షమించకూడదు. దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే. ట్రంప్ అక్కడ కరెక్ట్ అన్న భావం ఆడవాలి. చేత ప్రతి రాజకీయంలో అక్కడ ఒడిదుడుకులు ఉంటాయి, వాళ్ళ గొడవలు వాళ్ళే. కానీ ఇండియా నుంచి ఎక్కువ వెళ్తున్న వలసల మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అటు కెనడా, ఆస్ట్రేలియాలో కూడా ఒక రకమైన వ్యతిరేకత, అది అమెరికాలో కూడా కాస్త కనబడుతుంది. ఏమవుతుందంటే భారతీయులు నార్మల్గా ఇప్పుడు దాకా ఏమిటంటే ఉత్తర అమెరికాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఒదిగొదుకుంటారు. 100కి 95 మంది 99 మంది బహుశా చట్టబద్ధంగా అన్ని పద్ధతులు పాటించి వీసా ప్రకారం పెడతారు. ఈ మధ్యకాలంలో నేను కూడా ఆశ్చర్యపోతున్నాను, నాకు ఇప్పటిదాకా తెలియదు. మెక్సికో ద్వారా అక్రమ రవాణా ద్వారా వెళ్ళేవాడు కొంతమంది ఉన్నారని నాకు అసలు అదంటూ ఉంటున్నా కూడా అనుకోలేదు. అది కూడా ఆశ్చర్యకరం. కానీ అత్యధికులు తంటాలు పడి కావలసిన అర్హతలు సంపాదించుకుని ఆ వీసాలు పొంది అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళాక చాలామంది ఇతర జాతీయుల్లాగా వాళ్ళు తమ ఉనికిని చాటుకోవటం కానీ, లేకపోతే అక్కడ నేర ప్రవృత్తికి పాల్పడడం కానీ. ఉదాహరణకి దాదాపు ప్రతి జాతికి చైనీస్ ఉందనుకోండి, చైనీస్ మాఫియా ఉంటుంది అమెరికాలో. ఇటాలియన్ మాఫియా చాలా అందరికీ తెలిసిందే. అలాగా కానీ భారతదేశానికి అట్లాంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ ఇలాంటివి కానీ లేవు. ఏ పని చెప్పినా కూడా కష్టపడి పని చేయటము, ఒదిగొదుకుంటాం అలవాటు మనకి. వీళ్ళ మత సాంప్రదాయాలు కానీ లేకపోతే వీళ్ళ ఆచారాలు కానీ వీళ్ళు నిర్వహించుకుంటారు ప్రైవేట్గా. అంతేగాని సమాజంలో కొట్టొచ్చినట్టుగా ఉండి వాళ్ళు ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. అందుకని అక్కడ ఆ సమాజాలు ఇమిడిపోయారు. రెండోది ముఖ్యంగా అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, మన దేశం నుంచి గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు రకరకాల వృత్తుల వాళ్ళు వెళ్ళారు. కానీ అమెరికాకి వెళ్ళే వాళ్ళు మంచి ఉన్నత విద్య, మంచి నైపుణ్యం ఉంటేనే వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది అత్యధికులు. ఆ కారణంగా అక్కడ కష్టపడడం చేత మరి అక్కడికి వెళ్ళాక పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకునే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ఇవ్వటము, నైపుణ్యాన్ని అందించడం. ఈ కారణంగా భారతీయ సంతతి వాళ్ళు
అక్కడ తలసరి ఆదాయంలో అమెరికాలో అగ్రస్థానంలో ఉన్నారు. కొంత కొంత కళ్ళ కొద్దిగా అనిపిస్తుంది, కొంతమందికి అనిపించవచ్చు, కొంత ఈర్ష్యాది ఉంటుంది, కానీ పెద్దగా ఇబ్బంది కలగలేదు. అమెరికాలో యూనివర్సిటీల్లో పట్టభద్రులైన వాళ్ళకి ఈ స్టెమ్ టెక్నాలజీస్లోనే కొంతమంది నిరుద్యోగం పెడుతుంది. 2.3% గతంలో నిరుద్యోగం ఉంటే వాళ్ళు ఇప్పుడు 5-6% వచ్చింది. మరి మా వాళ్ళే ఇక్కడ యూనివర్సిటీ డిగ్రీలు పొంది వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే మీరు బయట వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? కాబట్టి కొంచెం అడ్డుకట్ట వేయాలని చెప్పారు. అది కొంతమంది భావం ఉండొచ్చు. రెండోది, భారతీయులు కూడా ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో పూర్వంలాగా ఒదిగొదిగా ఉండకుండా ఇప్పుడు కొంచెం తమ ఆధిపత్యాన్ని లేకపోతే తమ విజయాన్ని బాగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అది బహుశా మంచిగానే. అక్కడ అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా చాలాసార్లు హెచ్చరించాను నేను. దానివల్ల భారతీయ సంతతి వాళ్ళకే మంచిది కాదు, భారతదేశానికి మంచిది కాదు. ఒదిగొదిగా ఉంటాం, మన ఉనికిని మనం ఇంట్లో కాపాడుకుందాం, మన సంస్కృతినో మన భాషనో మీరు నమ్మిన మత సాంప్రదాయాలను మీరు పాటించుకోండి. కానీ బహిరంగ ప్రదర్శన విరివిగా మనం చేపట్టడం సరైనది కాదు. ఉదాహరణకి అక్కడ మన భారతీయ సినిమాలు రిలీజ్ అయితే కొన్ని చోట్ల కోలాహలంగా వీళ్ళు ప్రదర్శన చేయడం అది అక్కర్లా. దానివల్ల 10 మందికి కన్నెర్రగా ఉంటుంది, మన మీద కొంచెం వ్యతిరేకత బయటకు చెప్పకపోయిన మొహాటం కొద్ది మనసులో వ్యతిరేకత పెరిగిపోతుంది. అది మీ అందరికీ నష్టం, భారతీయ సంతతి వాళ్ళకి రేపొద్దున అక్కడ రావాలని వాళ్ళకి నష్టం. వీళ్ళు డామినేట్ చేస్తున్నారనే ఒక అది మంచిది కాదు. ఈ మధ్య కొద్దిగా ఈ ట్రయంఫలిజం అంటాం, మేము అద్భుతంగా చేస్తున్నాం అన్న భావన కొంతమందిలో ఉంది, ఎక్కువ మంది అత్యధికులు లేదు. అది బహుశా కొంత నష్టాన్ని చేస్తుంది. సరే, అమెరికా ఒక రాజకీయంలో ఏ దేశంలోనే అంతే, రాజకీయంలో వాళ్ళ ఓట్ల కోసం అని పడే వేటలో అక్కడ ఉన్నటువంటి సమస్యలకి తాజా చిట్కా పరిష్కారాలు ఇవన్నీ కూడా అమెరికాలో కానీ ఇంకో దేశంలో కానీ ఆ దేశాల పరిస్థితులను బట్టి కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి. సమస్యలకు ఏదో ఇన్స్టెంట్ పరిష్కారాలు లేవు, చిటికేస్తే పరిష్కారాలు వచ్చే కాదు. కొంత నాయకులు ఏం చేస్తారు, ఇలా చేస్తే అయిపోతుందని చెప్పని నమ్మబలుగుతారు. దాన్ని నమ్మిన వాళ్ళు ఓటేస్తారు. అలా చేసే ప్రయత్నం చేస్తే చివరికి దీర్ఘకాలంలో నష్టపోతాం, కానీ వెంటనే తెలియదు పరిణామం. ప్రస్తుతం ఆ దశలో ఉంది అమెరికా కూడా. ఇప్పుడు ట్రంప్ విధానాల పట్ల అమెరికా ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఉన్నాయి. ఇప్పుడు ఫెడరల్ కోర్టులో వ్యతిరేకంగా తనకి తీర్పు వచ్చింది. ఆయన ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్తానంటున్నాడు. ఈ ట్రంప్ మొదట అతన్ని ఎన్నుకున్నారు, అంత బాగా ఎన్నుకొని ఒక్కసారి అతని వైఖరిగా మారడానికి, వీళ్ళ వ్యతిరేక రావడానికి ప్రధానమైన కారణం ప్రజాస్వామ్యంలో సూర్యప్రకాష్ గారు, ఇండియాలో కూడా చూడండి, ఎలక్షన్ ముందు ఉన్నవాడి మీద కోపం వస్తుంది మనకి. ఎట్లా వాడిని దించేయాలని కష్టం ఓటేస్తాం. 3 నెలల్లో వాడే పెరుగురా పోయినవాడే అని చెప్పి వీడి మీద క్రోధం పెంచుకుంటాం. మన చుట్టూ కనిపిస్తున్నాయి మనకి పరిస్థితులు. అమెరికాలో కూడా అంతే. మనకంటే పరిణించింది ప్రజాస్వామ్యం, కానీ ఉదాహరణకి 2 పెద్ద తప్పులు ఖచ్చితంగా అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీలో కనిపించినాయి, అత్యధికుల్ని బాధ పెట్టినాయి. ఆ పార్టీ వారు గమనించాలి. ఒకటి, చట్టబద్ధంగా వీసాలు తీసుకుని దేశంలో వచ్చే వాళ్ళని ఆహ్వానించాలి, కానీ మాకు రావాలనుంది, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ దేశంలోకి వచ్చేస్తామని చెప్పని ఆక్రమణ చేసినట్టుగా మీరు దండయాత్రలాగా లక్షలాది మంది కవాతు చేసి మరీ మెక్సికో నుంచి దక్షిణ బార్డర్ నుంచి వస్తే డెమోక్రాటిక్ పార్టీ కానీ వారి ప్రభుత్వం కానీ దాన్ని అడ్డుకుంటున్నారన్న భావాన్ని కలగజేయాలి. దేశానికి సరిహద్దులు ఎందుకున్నాయి? ఏ దేశానికైనా పౌరసత్వం ఎందుకున్నది? వీసాలు ఎందుకున్నాయి? సరిహద్దు లేదు, పౌరసత్వం అనేది లేదు, వీసాలు లేవు, ఎవరు ఎక్కడికైనా పోవచ్చని చెప్పంటే అది కూడా బహుశా ఒక 100 ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత, 500 తర్వాత ప్రపంచం జరుగుతుందేమో. కానీ ఇవాళ బంగ్లాదేశ్ వలసలు పరిస్థితి అక్కడ. కానీ ఇది జాతి రాజ్యాల ప్రపంచం, నేషనల్ స్టేట్ సిస్టమ్ అంటాం. కాబట్టి దేశానికి సరిహద్దులు ఉన్నాయి, దేశంలో చట్టాలు ఉన్నాయి, పౌరసత్వం ఉన్నది. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ఈ దేశం లోపల ఎక్కడైనా నివసించు, నీకు ఆ ప్రాథమిక హక్కులు ఉన్నట్టయితే మన దేశంలాగా ఉన్నట్టయితే. అంతేగాని నాకు మరో దేశంలో నివసించాక ఎట్లా వస్తుంది? రాదు కదా. వాళ్ళని నన్ను అనుమతిస్తే తప్ప. ఆ తప్పు వల్ల చాలా మందిలో విముఖత వచ్చింది. రెండోది ఓకేజం అంటాం, ఉదారవాదం వేరు, దాన్ని కొంచెం అతిగా తీసుకెళ్ళి మనం చాలా చిన్న చిన్న బృందాల హక్కులు సమాజం మొత్తం హక్కుల కంటే ముఖ్యం అన్న భావం కలగజేయటం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ట్రాన్స్జెండర్ అని చెప్పి అంటారు. అంటే పుట్టేది మనకి, నాకు అర్థమైనంత వరకు ఒక వైద్య పట్టభద్రుడిగా, కాస్త కూస్తో బయాలజీ అర్థమైన మనిషిగా, పుట్టుకతోనే మనకి ఆడమగ నిర్ణయం అవుతుంది. XY క్రోమోజోమ్లో ఉన్నట్టయితే ప్రతి కొడంలో ఉంటాయి.
మగ, XX ఉన్నట్టయితే ఆడ. అలాంటిది కొంతమందికి పుట్టింది ఆడగాన మగనైనా కూడా వేరే జెండర్లో ఉండాలన్న కోరిక ఉండొచ్చు, అది వాళ్ళ సొంత ఇష్టం. కానీ అమెరికాలో ఏం ఆరోపణ వచ్చింది, స్కూలు స్థాయిలో పిల్లలకి ఇంకా బుద్ధి వికసించని కాలంలో, పరిణితి రాని కాలంలో, 13-14 ఏళ్ల వయసులో ఆడపిల్లగా పుడితేనే మగపిల్లడిగా ఉంటే బాగుంటుందని భావంలో, అంటే మగపిల్లగా పుడితే ఆడపిల్లగా ఉండాలని భావం ఉంటే తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనసుల్ని ప్రేరేపించారని చెప్పిన ఆరోపణ. అలాగే మరి కొంతమందికి ఆపరేషన్లు కూడా చేసేసారని చెప్పిన ఆరోపణ. ఆ రకంగా జంటలు మారింది అనుకోండి, మగవాడిగా పుట్టి ఆడవాళ్ళగా చలమణి అవుతున్నారు. తర్వాత వాళ్ళు అంతర్జాతీయ క్రీడల్లో మేము ఆడవాళ్ళగా పోటీ చేసి హక్కు ఉందని చెప్పి అంటారు, పుట్టింది మగవాళ్ళకైనా కూడా. ఏమాత్రం ఆలోచన ఉన్న వాళ్ళకైనా సరే ఏమిటిది కొంచెం శృతి మించిపోయారు, గీత దాటిపోయారని భావం కలుగుతుంది. తీవ్ర వ్యతిరేకత సమాజంలో వచ్చింది. మీరు చివరి 10 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ మీరు చూసినట్లయితే ఎలక్షన్లో ఇదే అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే కమలా హారిస్ గారు అలాంటి పిల్లలకి ఆ జెండర్ మార్చుకోవడం, లింగం మార్చుకునే కోరిక ఉన్నట్టయితే దానికి ప్రభుత్వమే సాయం చేస్తుంది నేను ఎన్నికైతే అని చెప్పన్న మాటని తీసుకుని, ఏ సందర్భంలో అవడందో నాకు తెలియదు, దాన్ని తీసుకుని ఒక 10 రోజుల పాటు ఊదరగొట్టేశారు. కీలకమైన రాష్ట్రాల్లో వాళ్ళ ప్రచారం అంతా దాని చుట్టూ తిరిగింది. వాళ్ళ ఎన్నికల ప్రచారం కోసం పెట్టే ఖర్చులో దాదాపు 15-20% దానికి పెట్టారు. 8 రాష్ట్రాల కీలకం అమెరికాలో ఎన్నికల్లో. మిగతా అన్ని చోట్ల ఏ పార్టీ గెలుస్తుందో అందరికీ తెలుసు. ఆ 8 రాష్ట్రాల కీలకం. ఆ 8 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఇన్వెంటేట్ చేసి పారేస్తారు. కాబట్టి ఈ రకంగా కొన్ని ఆ కోపం ఉన్నప్పుడు ఓటేస్తారు. కొన్ని విషయాలు దాన్ని సరిచేయడం వరకు ఒప్పుకుంటారు. అంతేగాని ఒక ప్రభుత్వం ఒక డిజరప్టివ్, అసలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని, అమెరికాయే అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచింది మనందరికీ. మనలాంటి దేశాలందరూ తలుపు మూసి కూర్చుంటే మాకు ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు. కాదు, స్వేచ్ఛ వాణిజ్యం కావాలా, ప్రపంచ వాణిజ్య ఒప్పందం కావాలా, అందరూ సరుకుల్ని సరిగ్గా అమ్ముకునే అవకాశం, కొనుక్కునే అవకాశం ఉండాలా, అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది, తక్కువ ఖరీదుతో మన్నికైన వస్తువులను కొనవచ్చు, సేవలను కొనవచ్చు అని చెప్పి మనందరికీ ప్రపంచానికి బోధించడం వాళ్ళు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అంతర్జాతీయ సమాజంలో కొన్ని అందరూ ఒప్పుకునేటువంటి నిబంధనలు, నియమాలను పెట్టి అందరిని ఒప్పించింది అమెరికా. అలాంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ఎవరిని తూనాబొడ్డు అని చెప్పంటే ప్రపంచం విస్తుపోతుంది. కాబట్టి సహజంగా అమెరికాలో కూడా క్రమక్రమంగా కొంత వ్యతిరేకత వస్తుంది. చూద్దాం రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి. ఇది కేవలం డెమోక్రటిక్ పార్టీ పాలసీయే లేకపోతే ప్రజల్లో వస్తున్న మార్పు? బికాజ్ ఆఫ్ 1950లు, 60లు, 70ల దశకం దాకా ప్రపంచంలో ఈవేళ మనం ఇళ్లలో వాడే ఏ వస్తువు అయినా కూడా దాని ఇన్నోవేషన్ అమెరికాలో జరిగింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లు, అంతకుముందు ఆటోమొబైల్స్, జర్మనీ లాంటి ప్రాంతాల మొదలైన కూడా ప్రధానంగా జరిగింది అమెరికాలో. అట్లాగే మైక్రోవేవ్ ఓవెన్లు, టెలివిజన్లు, ఇవన్నీ అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి అమెరికా సంస్కృతి ప్రభావం వల్ల, అమెరికా ఆర్థిక శక్తి వల్ల ప్రపంచం మొత్తానికి ఆ భావాలు, ఆ టెక్నాలజీ, ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి ఆనాడు మ్యానుఫ్యాక్చరింగ్లో అమెరికాకు ఇంకో దేశం పోటీ లేదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాల ఉత్పత్తి కావచ్చు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వినిమయ వస్తువుల ఉత్పత్తి కావచ్చు, అసలు పోటీ లేదు. రష్యా మీద, సోవియట్ యూనియన్ మీద అమెరికా కోల్డ్ వార్లో నెగ్గిన కారణం ఏమిటి అంటే, రెండు దేశాల మధ్య ఏంటి పోరాటం, మా వ్యవస్థ ప్రజలకి సౌకర్యాలు అందిస్తుంది కంటే మా వ్యవస్థ అని చెప్పాను. వాళ్ళదేమీ వేరే గొడవ కాదు, వాళ్ళేమీ దేవుడిని గురించి పోరాటాల, ఏ వ్యవస్థ వల్ల ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం వస్తుందని చెప్పాను. ఎప్పుడైతే అమెరికన్ వ్యవస్థ అందరికీ సౌకర్యాలను కల్పిస్తుంది, ఆనందాన్ని ఇస్తోంది, స్వేచ్ఛను పెంచుతోంది, రష్యాలో జరగట్లేదు సోవియట్ యూనియన్ అని చెప్పి తెలిసిందో రష్యా కుప్పకూలిపోయింది. వాళ్ళు ఇంకా ఆ కాలంలో ఉన్నారు. వాళ్లే ప్రపంచానికి టెక్నాలజీ పంచారు. సో దక్షిణ కొరియాకి పంపించిన, లేకపోతే జపాన్కి పంపించిన, సింగపూర్కి వెళ్ళినా, తైవాన్కి వెళ్ళినా, ఇటీవల కాలం గత 30 ఏళ్ళలో చైనాకి వెళ్ళినా పెట్టుబడి కానీ, టెక్నాలజీ కానీ, డబ్బులు కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఇవన్నీ వాళ్లే పంపించారు. వాళ్లే మార్కెట్లను ఓపెన్ చేశారు. ఇప్పుడు ఏమైనా వీళ్ళంతా అంతకంటే ఎక్కువ నేర్చుకున్నారు. ఎప్పుడైతే టెక్నాలజీ మనకు అందుబాటులోకి వస్తుందో ఇవాళ మనం అంతకంటే నేర్చుకున్న రంగంలో వాళ్ళకంటే మెరుగు. మన ఖర్చులు తక్కువ, వాళ్ళ ఖర్చులు ఎక్కువ. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది. గంటకు పనిచేస్తే వాళ్ళకి బోలంత ఆదాయం రావాలి. మనకి ఏదో ఉన్న పరిస్థితుల్లో మనకు 100 రూపాయలు వచ్చినా గంటకి సర్దుకుంటాము, మంచి డబ్బు కింద లెక్క.
అక్కడ ₹100 ఇస్తే $1 ఎవరు పట్టించుకుంటారు, అసలు డబ్బే కాదు అది. కాబట్టి సహజంగానే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, మన్నిక పెంచుకుంటున్నారు. దాంతో ఆ పోటీకి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మారినప్పుడు వస్తువుల ఉత్పత్తి నుంచి సేవల ఉత్పత్తికి వెళ్తామన్నది అందరికీ తెలిసిందే. భారతదేశంలో కూడా ఇవాళ మనకు పెద్దగా పారిశ్రామికీకరణ జరగకపోయినా కూడా 60% పైన సేవల ఉత్పత్తి ఉంది మనకి. మన పరిశ్రమల్లో ఉత్పత్తి 25% దాట్లా, ఇంకా అవును. 21-22 ఉంది. మరి అమెరికాలో పరిశ్రమలు 8-9% కంటే ఎక్కువ ఉండవు, ఎందుకంటే మరింత మనకంటే చాలా ముందు ఉన్నారు కాబట్టి. ఆ విషయం మర్చిపోయి డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే దానికి పరిష్కారం ఎలా ఉందని భావిస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చింది. రెండవది, తెల్లజాతి వారు, ముఖ్యంగా గ్రామీణులైన తెల్లజాతి వారు కానీ, పెద్దగా చదువుకునే తెల్లజాతి వారు కానీ, ఒకప్పుడు పెద్దగా చదువు లేకుండా స్కూల్ పూర్తి చేస్తే బ్రహ్మాండమైన ఉద్యోగం, మా పిల్లల భవిష్యత్తు మాకంటే బాగుంటుంది, మా తల్లిదండ్రుల కంటే మా జీవితం ఆనందంగా ఉంటుందని 2-3 తరాలుగా చూశారు. మొట్టమొదటిసారిగా మన పిల్లల బతుకు నాకంటే బాగుండదు, అదే మా తల్లిదండ్రుల కంటే నా జీవితం బాగుండదు అన్న భయం చాలా మంది కలగటం మొదలెట్టింది. ఇది ట్రంప్ వల్ల వచ్చింది కాదు, ఇది సమాజంలో వచ్చింది. దానికి ట్రంప్ ఒక మార్గాన్ని, ఆయననే మార్గాన్ని చూపెట్టి ప్రజలను నమ్మించి ఆ పులి మీద స్వారీ చేస్తున్నాడు.